డాబర్ ఆమ్లా ఉసిరి హెయిర్ ఆయిల్ పునర్వివాహం. మేమందరం ఇక్కడ ఎందుకున్నామో ఇప్పుడు అర్థమైంది వదినా. మేము యశ్వంత్ అన్నయ్యకి సర్ప్రైజ్ బర్త్డే పార్టీ ప్లాన్ చేశాం. ఈ ఇంట్లో అన్నయ్య రాని చోటు అంటే ఒకటి ఉందంటే అది ఇది ఒక్కటే మాత్రమే. అవునా వదినా? రేపు బర్త్డే పార్టీ మెయిన్ రెస్పాన్సిబిలిటీ నీదే. ఇప్పుడే నీకు ఛాన్స్, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ నీకు తీరిక దొరుకుతుందో లేదో. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా సరే నాకు పూర్తి నమ్మకం ఉంది, ఈశ్వరుడి కృపతో వచ్చే సంవత్సరం అత్తమ్మ కోరిక నెరవేరబోతుందని. ఇక వచ్చే సంవత్సరం నీ చేతుల్లో ముద్దులకి బాగుంటాడు. ఇక నువ్వు ఆ బాబుని చూసుకుంటూ వాళ్ళ డాడీ బర్త్డే పార్టీని చేయలేవు కదా. చెప్పు చెప్పు. ఓహో కమాన్ వదినా, బీ స్పోర్టివ్. నువ్వు అన్నయ్య బర్త్డే కోసం ఏమైనా ప్లాన్ చేసావా లేదా? సరే సరే, ముందు మేము ఆ ప్లాన్ చెప్తాం వదినా. మేము యశ్వంత్ బర్త్డేకి ఒక బ్యూటిఫుల్ పార్టీ చేయాలని ఆలోచిస్తున్నాం. ఆ పార్టీకి మేము తన స్కూల్, కాలేజ్, బిజినెస్ కి చెందిన ఫ్రెండ్స్ అందరినీ పిలవాలనుకుంటున్నాం. అన్నట్లు నేను లిస్ట్ కూడా రెడీ చేశాను. ఇలా చూడు, వెన్యూ అండ్ డెకరేషన్ ఈ రెండింటి రెస్పాన్సిబిలిటీ నాది. భోజనం ఏర్పాట్లు అన్ని మొత్తం మేమే చూసుకుంటాం. అందుకే మేము ఇక్కడ కూర్చున్నాం. ఇప్పుడు నువ్వు చెప్పు ఆర్తి, నువ్వేం చేస్తావు? మీరు ఆల్రెడీ ప్లాన్ చేశారు కదా, నేనేం చేయను. అవును వదినా, బర్త్డే బాయ్కి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చే రెస్పాన్సిబిలిటీ నీదే. ఏ గిఫ్ట్ ఇస్తే యశ్వంత్ జీవితంలో ఎంతో అందమైన విలువైన గిఫ్ట్ అవుతుందో. ఏమైంది, నీకు హెల్ప్ కావాలా వదినా? పల్లవి పుట్టడానికి ముందు యశ్వంత్ బర్త్డే రోజునే అర్పిత తన అమ్మ కాబోతున్నానని చెప్పింది. యశ్వంత్ అన్నయ్యకి అప్పుడు ఆ విషయం తెలియకుండా ఉండటం కోసం మేము 4 రోజులు సైలెంట్గా ఉండాల్సి వచ్చింది. అర్పిత మా అందరినీ ఆపేసింది యశ్వంత్కి ఈ విషయం చెప్పకూడదని. తన పుట్టినరోజు నాడు ఈ విషయం చెప్పగానే యశ్వంత్ చాలా సంతోషించాడు. మమ్మీ, డాడీ బర్త్డే రోజు డాడీకి బేబీని గిఫ్ట్ గా ఇవ్వు. బర్త్డే పార్టీ ప్లాన్ చేస్తున్నాం. ఓనో, ఇప్పుడు బర్త్డే పార్టీ క్యాన్సిల్. అన్నయ్య తప్పకుండా నో అంటాడు. ఏమైంది? మీరంతా పొద్దున్నే ఇలా కిచెన్లో ఏదైనా ప్లాన్ వేస్తున్నారా? అది అనయ్య, మా గురించి వదిలే గానీ ముందు ఈ విషయం చెప్పు. నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? అంటే నువ్వెప్పుడు కిచెన్లోకి రావు కదా. నేను జాగింగ్కి వెళ్ళి వస్తున్నాను. రాముతో పనిపడింది, తనని వెతుక్కుంటూ ఇలా కిచెన్లోకి వచ్చాను. అనయ్య, నీకేమైనా కావాలా? జ్యూస్? నేనున్నానుగా, నేను పంపిస్తాను. నీ రూమ్కే పంపిస్తాను. నువ్వు వెళ్ళు అనయ్య, నువ్వు వెళ్ళు, నేను పంపిస్తాను కదా. నువ్వు వెళ్ళు.
థ్యాంక్ గాడ్ అన్నయ్య ఏం వెళ్ళలేదు. అంతా వినేశాడు. విని కూడా విన్నట్టు నటిస్తున్నాడు. మన యశ్వంత్ చాలా మారిపోయాడు. తన మొహంలో నవ్వు చూసారా? ఇదంతా కూడా మా చెల్లెలు చేసిన మ్యాజికే. నేను ఆ దేవుణ్ణి కోరుకునేది కూడా ఒక్కటే, వీళ్ళిద్దరి మధ్య ఉన్న విభేదాలన్నీ కూడా శాశ్వతంగా దూరంగా వెళ్ళిపోవాలని. ఏయ్, ఈ ఫైళ్ళన్నీ తీసుకొని నువ్వెక్కడికి వెళ్తున్నావు? అదే అమ్మగారు, యశ్వంత్ గారి రూమ్ లో పేస్ట్ కంట్రోల్ చేయిస్తున్నారు కదా, కొన్ని ఫైల్స్ దొరికాయి, నేను యశ్వంత్ గారికి చూపిద్దామని తీసుకెళ్తున్నా. సరే వెళ్ళు. ఆగు, ఒక్క నిమిషం. నువ్వు వెళ్ళు. సరే అమ్మగారు. ఆ దేవుడు మీ తొట్టార్తి, ఇప్పుడొస్తుంది మజా. ఆర్తి, నేను నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పండి పిన్ని గారు, ఏంటి విషయం? నన్నేం అడగద్దు. ఈరోజు ప్రశ్నలన్నీ నేనే అడుగుతాను. నువ్వు వాటికి సూటిగా సమాధానం చెప్పాలి. ఈ కాగితాలపై రాసుంది అదంతా కూడా నిజమేనా? నువ్వు తల్లివి కాబోతున్నావా? ఆ దేవుడు మీ తొట్టు, ఇంతటి శుభవార్త విని చాలా సంవత్సరాలవుతుంది. కానీ నువ్వు ఇంత శుభవార్తని అందరి ముందు ఎందుకు దాచావు? ఒకవేళ నువ్వు ఈ బిడ్డని నువ్వు వద్దనుకుంటున్నావా? ప్లీజ్ పిన్ని గారు, మీ నోటి వెంట అలాంటి మాటలు రానివ్వద్దు. నేను ఈ బాబుని చాలా ప్రేమిస్తున్నాను. తన కోసం నేను ఎంతగానో ఎదురు చూస్తున్నాను. అబార్షన్ గురించి నేను కనీసం కల్లో కూడా ఆలోచించలేదు. మరి నువ్వు ఇంతటి శుభవార్తని అందరి ముందే ఎందుకు దాచిపెట్టావు? అన్నయ్య, వదిన రాత్రింబవళ్ళు యశ్వంత్కి సంతానం కలగాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. యశ్వంత్కి తను తండ్రిని కాబోతున్న విషయం తెలీదా? ఎందుకు? ఆర్తి, వదిన ఈ శుభవార్త వినాలని తహతహలాడిపోతోంది. కానీ నువ్విలా చెప్పు, నాతో చెప్పు, నీ మనసులో ఏమనుకుంటున్నావు? ఎందుకు నువ్వు బిడ్డ విషయంలో ఇలా ప్రవర్తిస్తున్నావు? బిడ్డ కనీసం ఇంకా కళ్ళు తెరిచి ప్రపంచాన్ని కూడా చూడలేదు. నేనంటే తనకిష్టం లేకపోవచ్చు, కానీ యశ్వంత్ని తన బిడ్డలా భావిస్తోంది కదా, అందుకే పిన్నిగారు ఇలా బాధపడుతున్నట్టున్నారు. ఇంత పెద్ద విషయం నేను ఎందుకు దాచిపెట్టాను అని.
సమాధానం చెప్పార్తి. నేను నీ సమాధానం కోసం ఎదురు చూస్తున్నాను. మీకు తెలుసు కదా పిన్ని గారు, యశ్వంత్ గారు ఇప్పటికీ అర్పిత గారిని ఎంతగా ప్రేమిస్తున్నారో. గతంలో జరిగిన దాని గురించి కూడా ఆయన ఎంత కోప్పడ్డారో చూశారు కదా. ఇప్పుడు తనకి ఈ విషయం తెలిసిందంటే నేను తన బాబుకి తల్లి కాబోతున్నానని ఆ కోపంలో ఆయన ఏం చేస్తారో తెలీదు. ఆ దేవుడి మీదొట్టు. ఈ విషయం నువ్వు యశ్వంత్ ముందు ఎన్నాళ్ళని దాస్తావు? 2-3 నెలల్లో నిజం అందరికీ తెలిసిపోతోంది. తర్వాత యశ్వంత్కి ఏమని చెప్తావు? నీ భర్తకి ఏం సమాధానం చెప్తావు? యశ్వంత్ కోపడతాడని భయపడుతున్నావా? యశ్వంత్కి ఈ విషయం తెలిసి తను గతంలోలా ఏదైనా పిచ్చి పని చేస్తాడని, లేదా ఇలాంటి వార్త వల్ల తన జీవితంలోకి మళ్లీ తుఫాన్ వస్తుంది అనుకుంటున్నావా? నువ్వు నీ భర్త గురించి చాలా ఆలోచిస్తావు కదా. నువ్వు యశ్వంత్ని చాలా ప్రేమిస్తున్నావు కదా. ఆర్తి, నువ్వు నిజంగా యశ్వంత్ని అంతగా ప్రేమిస్తే, నిజంగా నువ్వు తనెప్పుడూ సంతోషంగా ఉండాలనుకుంటే నేను చెప్పే ఈ విషయం విను. మా ఇంటిని వదిలేసి వెళ్ళిపో. యశ్వంత్ జీవితానికి దూరంగా. గ్రహణం కూడా కొన్ని గంటల పాటే ఉంటుంది. కానీ నువ్వు యశ్వంత్ జీవితాన్ని ఎలా చీకటి పాలు చేశావంటే తన జీవితం మొత్తాన్ని అమావాస్య చేసేశావు. నువ్వు వచ్చిన దగ్గర నుంచి యశ్వంత్ జీవితాన్నే దుర్భరం చేశావు. ఎప్పుడు చూసినా కోపంగానే ఉంటాడో, ఎప్పుడు చిరుబురులాడుతూనే ఉంటాడో. నువ్వు ఇంట్లో ఉన్నంతకాలం యశ్వంత్ ప్రశాంతంగా ఊపిరి కూడా తీసుకోలేడు. అందుకే చెప్తున్నాను, వెళ్ళిపో ఇక్కడి నుంచి. తన జీవితం నుంచి దూరంగా వెళ్ళి తనని బతకని. మాకు ఇన్నాళ్లుగా నువ్వు ఇలా సేవ చేసినందుకు నీలో పెరుగుతున్న ఈ బిడ్డే దానికి బహుమానం. మా దక్షిణ అనుకుని నీతో పాటే తీసుకెళ్ళు. కానీ వెళ్ళిపో. యశ్వంత్ వెనకపడ్డం మానే. అరే, యశ్వంత్ వాడి మొదటి భార్య చనిపోయినప్పుడు కూడా వాడు ఇంత దుఃఖంగా లేడు. నీతో పునర్వివాహం అయ్యాకే ఎక్కువ బాధపడ్డాడు. కానీ నేను తనింకా బాధపడ్డం చూడలేను. మాట్లాడకుండా నీ సామాన్లు సర్దుకుని నీ కొడుకు అంశుని తీసుకుని నీలో పెరుగుతున్న ఆ బిడ్డతో పాటు మా ఇంటి నుంచి దూరంగా వెళ్ళిపో. ఇంక చాలు పిన్ని గారు. ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడారు. ఇక మీరు సైలెంట్ గా ఉండండి. నేను చెప్పేది మాత్రమే వినండి. నేను నా పిల్లల్ని, అలాగే యశ్వంత్ గారిని ఎవరిని వదిలి ఎక్కడికి వెళ్ళను. విన్నారా మీరు? అవునా? అయితే ఆలోచించు. నీతో పాటు గడిపిన ఒక్క రాత్రి, నీ బలవంతం మీద చేసిన ఒక్క తప్పు గుర్తొచ్చినా యశ్వంత్ తనని తాను సంభాళించుకుంటాడు, తనని తాను క్షమించుకుంటాడు. కానీ తనకి ఈ విషయం తెలిస్తే నువ్వు తల్లివి కాబోతున్నావని, అప్పుడు మాత్రం తనని తాను ఎప్పటికీ క్షమించుకోడు. తన మనసు తననెంత క్షోభ పెడుతుందంటే చివరికి తన ప్రాణం కూడా తీసుకోవచ్చు. గుర్తుంది కదా, పూజ తర్వాత యశ్వంత్ నీతో ఏమన్నాడో? పల్లవి, పావని, అంశులు తప్ప మీకు మరో సంతానం కలగడం అసాధ్యం అన్నాడుగా. గుర్తొచ్చిందా? ప్రేమ గురించి మాటలు చెప్పడం చాలా సులభం ఆర్తి. కానీ నాకు తెలుసు నీ ప్రేమ నాటకం అంతా అబద్ధమని. నువ్వు యశ్వంత్ సంతోషం గురించి ఆలోచించట్లేదు. నీకు కేవలం నీ ఒక్కదాని సంతోషమే ముఖ్యం. ఈ పెద్ద ఇల్లు, ఈ పనివాళ్లు, ఏసీ గదులు, కార్లు, నగలు, ఈ సౌకర్యాలన్నీ మీ పేద శోభగారింట్లో ఎక్కడ దొరుకుతాయి? నువ్వు వీటన్నిటిని వదిలేసి ఎందుకు వెళ్తావు? ఆ దేవుడికి తెలుసు నాకు యశ్వంత్ గారి మీదున్న ప్రేమ నిజమో కాదు. అయినా నా ప్రేమకి ఈ ఆస్తి, ఐశ్వర్యాలు, సౌకర్యాలు, పనివాళ్లు, విశాలమైన ఇళ్ళు, ఏసీలు, నగలు ఇలా ఏవి నాకు లెక్క కాదు. నేను ఆయన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటాను. మీరు కోరుకునేది ఇదే కదా, నేను ఈ ఇల్లొదిలి వెళ్ళిపోవాలని?
అలాగే నేను ఇంటికి దూరంగా వెళ్ళిపోతాను. కానీ నేను మీ బెదిరింపులకి భయపడి ఇక్కడి నుంచి వెళ్ళిపోయానని మాత్రం అనుకోకండి. అలాగే నేను యశ్వంత్ గారికి ఇబ్బందిగా మారానని వెళ్తున్నానని కూడా అనుకోవద్దు. నేను ఇల్లొదిలి వెళ్ళిపోతోంది ఎందుకంటే నేను యశ్వంత్ గారిని సంతోషంగా చూడాలనుకుంటున్నాను. తన అన్ని ఆనందాలు పంచుకోవాలనుకుంటున్నాను. అందుకోసం నేను ఇల్లు వదిలిపెట్టి వెళ్లాల్సి వచ్చినా నాకు ఎటువంటి బాధ ఉండదు. వెళ్ళిపోతాను. నా అంశం తీసుకుని వెళ్ళిపోతాను. రేపు యశ్వంత్ గారి బర్త్డే అంతా అనుకున్నట్టుగానే జరిగితే తర్వాత నేను వెళ్ళిపోతాను. అన్నట్లు యశ్వంత్ పుట్టినరోజుకి బహుమతి తీసుకురావాల్సిన బాధ్యత నీదే కదా. ఆ దేవుడి మీదొట్టో, తనకి ఇంతకు మించిన బహుమతి ఇంకే ఉంటుంది. నువ్వు నీ నీడ ఎప్పటికీ తనపై పడకుండా కనిపించినంత దూరంగా వెళ్ళిపో.